ఫార్మా కంపెనీ కోసం తమ భూములు ఇవ్వమని రైతులు తిరగబడితే రైతులను అరెస్టు చేయడం ఏమిటని మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి ప్రశ్నించారు. రైతులను కూడా చూడకుండా వారికి బేడీలు వేశారని, రైతులకు ఉగ్రవాదుల్లాగా బేడీలు వేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ముల ప్రయోజనం కోసం ఫార్మాసిటీ పేరుతో గిరిజన రైతుల భూములు గుంజుకోవడానికి చూశారని, భూములు ఇవ్వము అన్నందుకే రైతులను అరెస్టు చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇచ్చి రైతు పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. లగచర్ల రైతులకు బేడీలు వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులందరికీ క్షమాపణ చెప్పి లగచర్ల రైతులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రజల ఉసురు తాకి ప్రభుత్వం కూలిపోతుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, ప్రభాకర్ వర్మ, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గిరిజన తండా మీద దౌర్జన్యం చేసి ఫార్మాసిటీకి వాళ్ళ అన్నదమ్ముల లాభం కొరకు భూములు ఇవ్వాలని బెదిరించి, మా భూములు ఇవ్వం, మా బతుకు తెరివి అది, మేము మా వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదని ఎంత వేడుకున్న రైతులను బలవంతం చేయబోతే వాళ్ళు ప్రతిఘటించి మేము భూములు ఇవ్వమని మరణపడ్డందుకు వాళ్ళని జైలులో పెట్టి, ఇప్పుడు 20 రోజుల నుంచి జైలులో పెట్టి, ఒక హరినాయక్ అనే గిరిజన రైతును సంఖ్యలు వేసి ఒక బందిపోటు దొంగను తీసుకొచ్చినట్టు, ఒక ఉగ్రవాదం తీసుకొచ్చినట్టు, దవాఖానకు హార్ట్ అటాక్ వస్తే తీసుకొస్తే కూడా అంత దౌర్జన్యంగా, అంత మాననీయ పరిస్థితి లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వం ఈ రైతును అగౌరవపరిచినందుకు, అవమానపరిచినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులకు.